డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకున్నారు. కోమాలో ఉన్న కానిస్టేబుల్ ప్రభాకర్ చికిత్స కోసం 10 లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఇటీవల గ్రామ సభలకు వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ బాధితుడి భార్య విమానాశ్రయంలో కలిసి తన భర్త ప్రభాకర్ ఆరోగ్య స్థితి గురించి వివరించారు. దీంతో తక్షణం మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ వార్తను ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేకంగా ప్రసారం చేసింది. తాజాగా కానిస్టేబుల్ ప్రభాకర్ వైద్య ఖర్చులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10 లక్షలు సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. జనసేనాని మాటిస్తే తప్పక నిలుపుకుంటారని మరోమారు నిరూపితమైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిబాబు జరుగుతున్నారు. హరిబాబు, సతీష్, ఏదైతే జనసేనాని మాట ఇస్తే ఆ మాట తప్పకుండా నిలబెట్టుకుంటారు. ఆయన మాట చాలా అంటే ఆయన మాట ఇచ్చారంటే ఇక తిరుగుతున్నట్లుగా ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఇప్పటికే ఉంది. అందులో భాగంగానే కేవీవీపురం మండలంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి ప్రభాకర్ ఎన్నికల విధులు ముగించుకొని వచ్చే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురి కొమ్మలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతని వైద్య ఖర్చుల నిమిత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్న ఆస్తులను అలాగే బంధువుల వద్ద కూడా అప్పులు చేసిన పరిస్థితి. అయినా మెరుగైన వైద్యం అందాలంటే మరో 10 లక్షల రూపాయలు అవసరం అవుతుందని చెప్పని డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో ఆ ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని చెప్పని అతని భార్య జనసేనాని పవన్ కళ్యాణ్ ని రేణిగుంట విమానాశ్రయంలో కలుసుకొని అతను విన్నవించుకోవడం జరిగింది. ఆమెకి ఆ పరిస్థితిని అర్థం చేసుకుని చెల్లించబోయినటువంటి పవన్ కళ్యాణ్ తక్షణం అతనికి మెరుగైన వైద్యం అందించేందుకు చెన్నైకి తరలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మాట ఇచ్చిన ప్రకారం ఆమెను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయలను మంజూరు చేస్తూ ఈ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు రేపు జిల్లా కలెక్టర్ వెళ్లి ఆ కుటుంబ సభ్యులకి ఆ మొత్తాన్ని అందించే అవకాశాలు ఉన్నాయి సతీష్. దీంతో పవన్ కళ్యాణ్ ఏదన్నా మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడతాడో, అతను సాయం చేసే మానవత్వం గుణం కలిగింది. అతని మానవత్వం మరోమారు నిరూపించుకున్నారని కూడా ఒక ప్రజల్లో అలా జన సైనికులను ఉత్సాహాన్ని అయితే నింపింది సతీష్. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.